హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సి ప్రిలిమ్స్ ప్యాకేజ్ కోర్స్ని ఆఫర్ చేస్తున్నారనమాట. ఈ యొక్క కోర్సులోని మీకు టోటల్ 9 కోర్సెస్ అనేవి రాబోతున్నాయి. అది కూడా కేవలం మీకు 19,999 రూపీస్కి మాత్రమే మీకు రాబోతుంది. దీంట్లో మీకు ఏంటి అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, సీసాట్, కరెంట్ అఫైర్స్తో పాటు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది అనమాట. సో దీని తాలూకా అడ్వాంటేజ్ మీకు ఏంటి అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందే మీరు కంప్లీట్గా యూపీఎస్సి ప్యాటర్న్కి మీ మైండ్ అనేది ట్యూనప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీతో రావడం వలన మీకు ఇది డబుల్ అడ్వాంటేజ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటి, కేవలం 19,999 రూపీస్కే మీకు ఏంటి అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసేంతవరకు ఈ ప్యాక్ అనేది మీకు అప్లై అవుతుంది అనమాట. దీని రిలేటెడ్ మీకు ఏమైనా సరే ఇంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి 27th January 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ అప్రిసియేషన్స్ అండ్ ఆల్. సో చాలామంది ఏంటి అంటే దట్ ఐ అండర్స్టూడ్ దట్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా మీ ప్రిపరేషన్లోని నా తాలూకా అనాలిసిస్ ఏదైతే ఉందో అది మీ ప్రిపరేషన్లోని మీకు వాల్యూ ఎడిషన్ అనేది చేస్తున్నందుకు ఐఎమ్ రియలీ హెల్ప్ఫుల్. అండ్ ఇలానే మీ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అనేవి కూడా ఉంటే ఫ్రమ్ బోత్ ఆఫ్ అస్, అలాగే నేను మీకు ఇంకా ఎక్కువ ఆర్టికల్స్, ఇంకా వాల్యూ ఎడిషన్స్తో తీసుకురావడానికి డే బై డే నేను నా వరకు కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. అండ్ ఎస్, అంటే మేబీ మీకు ఎందుకు అలా అనిపించిందో నా హెల్త్ బాగాలేదు అని, బట్ ఎస్ ఐఎమ్ అంటే అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ పర్ఫెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. ఓకే, సో ఓకే, అయితే ఈరోజు మనం ఏంటి అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయబోతుంది. లైక్ ఇండో ఫ్రాన్స్ డిఫెన్స్ టైజ్ అనమాట. ఫస్ట్ ఆర్టికల్ మనకి ఫస్ట్ పేజ్లో ఉందన్నమాట. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. అలానే రేర్ గోల్డెన్ టైగర్ స్నాప్డ్ ఇన్ కాజీరంగా, ఆధార్ నో ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, బర్త్ డేట్, Bilkis Bano's resilient pursuit of justice, 6 workers killed in rat hole mining, Chandrayaan lander. ఓకే, ఈ 6 ఆర్టికల్స్ అనేవి ఈరోజు మనం కవర్ చేయబోతున్నాము. సే దాట్ ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ ఇండో ఫ్రాన్స్ డిఫెన్స్ టైజ్ గురించి కవర్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు రిపబ్లిక్ డే ఆఫర్ కింద మీకు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ మీద మీకు కొన్ని కోర్సెస్ మీద ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఆన్లైన్ కోర్స్ మీద అదే మీకు ఫ్లాట్ 12,000 రూపీస్ ఆఫర్ అనమాట. యూజువల్లీ మీకు 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 48,000 రూపీస్కే వస్తుంది. అండ్ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31st January వరకు మాత్రమే ఉండబోతుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన ఆన్లైన్ క్లాసెస్ అనేవి February 1st నుండి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. సో అందుకే ఎవరైతే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో, దిస్ ఈస్ ద హై టైం మీరు జాయిన్ అవ్వడానికి. ఎందుకంటే ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ అలానే మీకు మంచి కోర్సెస్ విత్ డిఫరెంట్ పాసిబిలిటీస్తో ఉన్నాయి. సో జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఓవర్ దోస్. దీంట్లో మీకు జిఎస్ ప్లస్ సీసాట్ వస్తుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ వస్తుంది, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్, అలానే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా. అండ్ అలానే మీరు యూపీఎస్సీ కాకుండా ఇంకేదైనా కాంపిటేటివ్ లైక్ ఏపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ, ఆర్బీఐల్ కానీ, అలాంటివి ఏమైనా సరే అన్నిటికీ కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది కూడా ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎట్సెట్రా, అది కూడా విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి, యూపీఎస్సీ క్లియర్ చేసినంత వరకు కూడా ఏ క్లాసెస్కైనా సరే మీరు కాంప్లిమెంటరీ యాక్సెస్ దొరుకుతుంది. అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా డోర్స్ అనేవి కూడా మీకు 24/7 365 days ఓపెన్ ఉంటాయి అన్నమాట.
దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలాగే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని 14 కోర్సెస్ అనేవి యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్యాకేజ్లోని ఉన్నాయన్నమాట. అవేంటేంటి అంటే జిఎస్సీ ఫౌండేషన్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఏపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2, అలానే ఆర్బీఐ గ్రేడ్ బి ఇన్ఫైనిటీ, ఎస్ఎస్సి ఇన్ఫైనిటీ, బ్యాంక్ ఇన్ఫైనిటీ, ఆర్ఆర్బి ఇన్ఫైనిటీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ కోర్సెస్ ఎలా ఉంటున్నాయి, ఏంటి, సింగిల్ తీసుకోవచ్చా, సింగిల్ మాడ్యూల్స్ అనేవి ఆప్ట్ చేసుకోవచ్చా, ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ అది మీరు చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ www.ltxclasses.comకి లాగిన్ అవ్వండి అండ్ మన కోర్సెస్ ఏవేవి ఆఫర్ చేస్తున్నారు, ఎట్లా ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా చూడడానికి ట్రై చేయండి. అండ్ అలానే మీకు ఇంకేమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ ఆల్సో కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, ఈరోజు మరి ఫర్దర్గా ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆర్టికల్ అనేది చూసేద్దాం. ఓకేనా? First one relating to India, France defense ties take a bigger leap. ఓకే, సో అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది రిలేషన్షిప్ అని. అయితే ఇంతకీ ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఎపెరైంది? నిన్న మనకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి ఇండియాలోని. సో ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కింద మన ఇండియా ఏంటి అంటే ఫ్రాన్స్ తాలూకా ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారిని చీఫ్ గెస్ట్ కింద పిలవడం అనేది జరిగిందనమాట. సో దానికి రిలేటెడ్ మనకేంటి అంటే ఈ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఏంటి అంటే రిపబ్లిక్ డే పెరేడ్కి వచ్చిన తర్వాత, ఆఫ్టర్ దట్ రిపబ్లిక్ డే పెరేడ్ తర్వాత మన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు కానీ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పిఎం మోడీ గారు కానీ, వీళ్ళిద్దరికీ కూడా చాలా రిలేషన్స్ అనేవి అండ్ చాలా డిస్కషన్స్ అనేవి, ఒప్పందాలు అనేవి జరిగాయి అనమాట. ఆ ఒప్పందాలు రిలేటెడ్ మనం చదువుకుంటాం. అలానే ఇండో ఫ్రాన్స్ రిలేషన్స్ అనేవి ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి, ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఇప్పుడు ప్రజెంట్ ఏమున్నాయి, మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏరియాస్ ఏంటి అనేవి కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసరికి మీకు ఏంటి అంటే GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్టికల్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకేంటి ఇండియా కానీ ఫ్రాన్స్ కానీ డిఫెన్స్ రిలేటెడ్ ఏంటంటే ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్ అనేది చేసుకోవడం అనేది జరిగిందనమాట. అయితే మేడం ఇండస్ట్రియల్ డిఫెన్స్ రోడ్ మ్యాప్ అంటే అర్థం ఏంటి? డిఫెన్స్ పరంగా అనమాట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పరంగా వాటికి రిలేటెడ్ చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్మీలో చూసుకున్నారనుకోండి, గన్నులు, వాళ్ళకి రిలేటెడ్ షూస్ కానీ ఎట్సెట్రా ఏవైనా సరే, మిలిటరీ హార్డ్వేర్ ఏదైనా సరే, షూస్ కానీ వాళ్ళకి తుపాకులు, గన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేవో కైండ్ ఆఫ్ AK-47 అవ్వచ్చు, ఏవైనా అనుకోండి. సో దే ఆర్ లైక్ వాటి కోసం అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం అనేది జరిగిందనమాట. దాంట్లో మనకేంటి అంటే ఇండియా ఇంకా ఫ్రాన్స్ కంప్లీట్గా కోఆపరేషన్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ చేసుకుంటామని చెప్పేసి యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. దేంట్లోని co-design and co-development ఆఫ్ మిలిటరీ హార్డ్వేర్ అనమాట. అండ్ అలానే స్పేస్ రిలేటెడ్ కూడా అనమాట కోఆపరేషన్ కోసమని. co-design అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్ XYZ గన్స్ అనేవి చేస్తున్నారు. ఆ XYZ గన్స్ అనేవి ఏ విధంగా డిజైన్ చేయాలి అండ్ అలానే ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఏ విధంగా ప్రొడక్షన్ చేయాలి అనేవి డిస్కషన్తో పాటు స్పేస్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ అనేవి కూడా చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అయితే ఇంకా కంప్లీట్గా మనకేంటి అంటే ఇంకా ఎలా చేస్తారు ఏంటి అనేవి రాలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకేంటి అంటే మనకు తెలుస్తుంది ఏంటి అంటే ఇద్దరు కూడాను కొన్ని అగ్రిమెంట్స్ అనేవి, న్యూ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం జరిగింది. దేని రిలేటెడ్? డిఫెన్స్ స్పేస్ పార్ట్నర్షిప్ అనమాట. అంటే డిఫెన్స్ స్పేస్ పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిలిటరీ శాటిలైట్స్ అవి ఉంటాయి, మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటాయి, అలాంటి రిలేటెడ్ కోఆపరేషన్ చేసుకుందామని. అండ్ అలానే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటే అర్థం ఏంటి? ప్రజెంట్ స్పేస్లోని
ఏ విధంగా సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి అనేది అర్థం చేసుకోవడంలో కూడాను ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటామని చెప్పేసి, అండ్ అలానే అదర్ అగ్రిమెంట్స్ వచ్చేసరికి ఎనర్జీ రిలేటెడ్, డిజిటల్ హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ అనమాట. ఓకే, అండ్ అలానే మనకి ఏంటి అంటే ఇద్దరు కూడా డిస్కషన్స్ అనేవి జరిగిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఎయిర్బస్కి టాటాకి మధ్య కొన్ని అగ్రిమెంట్స్ అనేవి కూడా జరిగాయి అనమాట, ఫ్రాన్స్కి ఇండియాకి మధ్య. అంటే ఇవంతా కూడా రిలేటెడ్ టు డిఫెన్స్ అనమాట. సో అయితే ఇదంతా కూడా మీరు తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంకొక పరంగా కూడా మనకి ఇంపార్టెంట్. GS1 రిలేటెడ్ జోగ్రఫీ పర్స్పెక్టివ్లో కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే నేను ఇక్కడ మీకు కవర్ చేయడం జరిగింది. ఇఫ్ అట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఫ్రాన్స్ అనేది ఏంటి, ఇట్ ఈజ్ ఏ యూరోపియన్ యూనియన్లోని పార్ట్ అనమాట. అంటే యూరోపియన్ నేషన్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. అంటే అర్థం ఏంటి, యూరప్ రీజియన్లో లొకేట్ అయ్యి ఉన్నమాట. సో ఇఫ్ అట్ ఆల్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ హోల్ పార్ట్ ఈజ్ యువర్ ఫ్రాన్స్. ఓకే, దీనికి ఏ నేషన్స్ బార్డర్ చేస్తున్నాయి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పారిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ అనమాట. అండ్ మీరు నార్త్ వెస్ట్లో కానీ అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ కింగ్డమ్ ఉంది. ఫ్రాన్స్ని యునైటెడ్ కింగ్డమ్ని సెపరేట్ చేస్తున్న ఛానల్ అనేది ఏది, ఇంగ్లీష్ ఛానల్ అనేది సెపరేట్ చేస్తుంది. అలానే నార్త్ ఈస్ట్లో బెల్జియం ఉండింది, అంటే నెదర్లాండ్స్ ఫ్రాన్స్ని టచ్ చేయట్లేదు గుర్తుపెట్టుకోండి. జర్మనీ అనేది ఉండింది, స్విట్జర్లాండ్ ఈస్ట్ సైడ్, ఇటలీ ఈస్ట్, మొనాకో కానీ అలానే స్పెయిన్ కానీ లెఫ్ట్ సైడ్లో బే ఆఫ్ బిస్కే కానీ ఉండింది. ఓకే, ఇలాగ బార్డర్ నేషన్స్ ఏమున్నాయి, ఎక్కడ లొకేట్ అయ్యింది, అండ్ ఎగ్జాక్ట్లీ దానికి వేరే నేషన్స్కి మధ్య రిలేషన్షిప్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ ఛానల్ ఉంది. ఇంగ్లీష్ ఛానల్ అనేది దేన్ని సెపరేట్ చేస్తుంది, ఒకటి యునైటెడ్ కింగ్డమ్ నుండి ఫ్రాన్స్ లేదా ఫ్రాన్స్ నుండి UK. అండ్ అలానే ఫ్రాన్స్ అనేది ఏ దానికి ఓపెన్ అప్ అవుతుంది, ఇంగ్లీష్ ఛానల్ బే ఆఫ్ బిస్కేకి ఓపెన్ అవుతుంది. అండ్ ఏ కంట్రీస్ అనేవి దీన్ని టచ్ చేస్తున్నాయి యూరోపియన్ యూనియన్ నేషన్స్లో, నెదర్లాండ్స్ అనేది టచ్ చేయట్లేదు అనేది గుర్తుపెట్టుకోండి. అలానే UK కూడా టచ్ చేయట్లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ఈ పర్స్పెక్టివ్లోనే ఏంటంటే మనకిను ఇంకా ఫ్రాన్స్కి మధ్య రిలేషన్షిప్ అనేది ఎట్లా ఉండింది అనేది చూద్దాం. అయితే మనకి ఇండియాకి 1947లోని ఇండిపెండెన్స్ అనేది వచ్చేసిన తర్వాత అప్పటి నుండి ఫ్రాన్స్కి ఇండియాకి మధ్య గుడ్ రిలేషన్స్ అనేవి ఉండడం జరిగింది. అంటే అర్థం ఏంటి, ఇద్దరికి మధ్య రిలేషన్షిప్స్ అనేవి బెటర్గానే ఉన్నాయన్నమాట. ఆల్వేస్ ఎప్పుడు కూడా ఫ్రాన్స్ అనేది ఇండియాకి సపోర్ట్ చేస్తూనే ఉందన్నమాట చాలా విషయాల్లోని. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జమ్మూ అండ్ కాశ్మీర్ పరంగా మనకి ఏంటి అంటే పాకిస్తాన్కి మనకి బార్డర్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఆ బార్డర్ ఇష్యూ టైంలోనే ప్రతిసారి కూడా ఫ్రాన్స్ అనేది కంటిన్యూస్లీ కన్సిస్టెంట్గా ఇండియాకే సపోర్ట్ చేస్తూ వస్తుందన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట. అలానే మనకి చాలా వరకు కూడాను ఏంటి మిరేజ్ ఫైటర్ జెట్స్ అని చెప్పేసి అలానే చాలా వరకు కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ అనేది కూడా మనం ఫ్రాన్స్ పైన డిపెండ్ అవ్వడం అనేది జరిగింది. అలానే ఫ్రాన్స్ కూడా ఇండియా పరంగా చాలా ఇంపార్టెంట్. ఆ మ్యూచువల్ రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి వాళ్ళకి మధ్య రిలేషన్షిప్స్ అనేవి చాలా ఫాస్ట్గానే డెవలప్ అయ్యాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ న్యూక్లియర్ పరంగా కూడా ఫ్రాన్స్ వాళ్ళు డెవలప్ చేయడం అనేది జరిగింది మనకి ఎట్సెట్రా. అయితే బేసికలీ మనకి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి ఎకనామిక్ రిలేషన్షిప్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఇద్దరికి మధ్య. ఎకానమీ రిలేషన్స్ యాజ్ ఆఫ్ 2022-2023 పరంగా తీసుకుంటే రిలేషన్షిప్స్ అనేవి లైక్ $13.4 బిలియన్ ఉండింది ఇద్దరికి మధ్య ట్రేడ్. దాంట్లో ఇండియా తాలూకా ఎక్స్పోర్ట్స్ అనేవి లిటరల్లీ 7 బిలియన్ అనేది ఉండడం జరిగింది. అండ్ అలానే ఫ్రాన్స్ అనేది 11th లార్జెస్ట్ ఫారెన్ ఇన్వెస్టర్ అనమాట ఇండియాలోని.
ఓకే, 11th లార్జెస్ట్ ఫారెన్ ఇన్వెస్టర్. అంటే అర్థం ఏంటి, మనకి ఎవ్రీ ఇయర్ కూడా బయట కంట్రీస్ నుండి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాలోకి వస్తాయి. వాటిల్లోని టాప్ లెవెల్లోని 11th నేషన్లోని ఫ్రాన్స్ అనేది ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట. 2022 కల్లా ఫ్రాన్స్ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి $10 బిలియన్ ప్లస్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ మనకి ఎకనామికల్లీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలానే మనకి వాళ్ళకి ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేది కూడా ఉండింది. మేడం, జియో స్ట్రాటజిక్ అంటే ఏంటి? జోగ్రఫికల్ పరంగా లొకేషన్ తాలూకా ఇంపార్టెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రాన్స్కి ఇంపార్టెంట్ ఇండియా ఎందుకు అంటే ఇండో ఓషన్ రీజియన్లోని, ఇండో పెసిఫిక్ రీజియన్లోని ఏంటి అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లోని ఇండియా తాలూకా అవసరం అనేది ఫ్రాన్స్కి ఉంది. అండ్ అలానే అట్లాంటిక్ ఓషన్లో ఇండియాకి ఫ్రాన్స్ తాలూకా అవసరం అనేది కూడా మనకి ఉండిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇద్దరు కూడాను ఫ్రీ అండ్ యాక్సెసిబుల్ ట్రేడ్ అనేది ఈ రీజియన్స్లో జరగాలని ఎప్పుడు కూడా ఇవి ఫైట్ చేస్తూ ఉంటాయని చెప్పేసి అనమాట. ఎందుకంటే ఇద్దరు కూడాను లైక్ ఆల్వేస్ డెమోక్రటిక్ నేషన్స్, సేమ్ ఐడియాలజీస్ అండ్ ఆల్ ఎట్సెట్రా అనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫ్రాన్స్ ఈజ్ ద ఫస్ట్ నేషన్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ దేనికోసం ఇండియా తాలూకా మెంబర్షిప్ని దేంట్లోకి, యుఎన్ఎస్సి తాలూకా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనమాట. యునైటెడ్ నేషన్స్లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసరికి యుఎన్ఎస్సి. దాంట్లోని యాజ్ ఆఫ్ నౌ P5 అంటే పర్మనెంట్ 5 నేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ US, UK, రష్యా, ఫ్రాన్స్ అలాగా ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఇండియాని కూడా ఫ్రాన్స్ అంటే ఇండియాని కూడా P5 నేషన్లోకి యాడ్ చేయమని ప్రాపగేట్ చేసిన ఫస్ట్ పర్సన్ ఆర్ క్యాండిడేట్ ఆర్ కంట్రీ కూడాను ఫ్రాన్స్ అనమాట. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎవర్ సపోర్ట్ అనమాట యూరోపియన్ నేషన్ నుండి ఇండియాకి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే మనకి ఏంటి అంటే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పరంగా అనమాట, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పరంగా కూడా మనకి ఫ్రాన్స్కి ఇండియాకి మధ్య రిలేషన్షిప్స్ అనేవి బెటర్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2021 వరకు కూడా ఫ్రాన్స్ అనేది లిటరల్లీ ఇండియాకి సెకండ్ లార్జెస్ట్ మిలిటరీ రిలేటెడ్ సప్లయర్ అనమాట. ఓకే, డిఫెన్స్ సప్లయింగ్లోని ఫ్రాన్స్ సెకండ్ రోల్ అనేది ప్లేస్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రెఫెల్ కానీ, మిరేజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, లేదు అంటే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 2000 కానీ, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 2000 కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనం ఫ్రాన్స్ నుండి, స్కార్పిన్ సబ్మెరీన్స్ కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా మనం ఫ్రాన్స్ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అలానే ఫ్రాన్స్ ఇండియా ఈ ఫ్రీ అండ్ ఓపెన్ ట్రేడ్ అండ్ కోఆపరేషన్ కోసం అని చెప్పేసి నేవల్ ఎక్సైజెస్ కానీ, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వరుణ అనేది ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య నేవల్ ఎక్సైజ్. మేడం, నేవల్ ఎక్సైజ్ అంటే అర్థం ఏంటి? బోత్ కంట్రీస్ తాలూకా నేవీస్ అనేది ఎక్సైజ్ చేస్తుంది. మేడం, ఈ ఎక్సైజ్ వల్ల లాభాలు ఏంటి మేడం? అఫ్ కోర్స్ దాట్ మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తాలూకా నేవీ అనేది కొన్ని ఆపరేషన్స్ అనేవి చాలా యూనిక్గా చేస్తాయి. అలానే ఫ్రాన్స్ కొన్ని ఆపరేషన్స్ అనేవి యూనిక్గా చేస్తాయి నేవీ. సో వాళ్ళు దేంట్లో అయితే లీడింగ్లో ఉన్నారో అలాంటి ఒక టెక్నాలజీ కానీ అలాంటి ఒక ప్రాసెస్ అనేది ఫ్రాన్స్ వాళ్ళు మనకి టీచ్ చేస్తారు, మన వాళ్ళు ఫ్రాన్స్కి టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అలానే గరుడ వచ్చేసరికి ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్, గరుడ ఎయిర్ ఫోర్స్ అనమాట. అంటే ఇద్దరు కంట్రీస్ తాలూకా ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్. అండ్ అలానే
శక్తి అనేది కూడా ఉంది. దిస్ ఈజ్ అన్ ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. ఆర్మీ వాళ్ళిద్దరూ కూడా చేసుకునే ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఇదనమాట. ఇలాగిద్దరూ కూడా సపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ అలానే ఎనర్జీ పరంగా కూడా సపోర్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. లైక్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇద్దరూ కలిపి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఈ రెండు కలిపి ఇది ఎవరు స్టార్ట్ చేశారు? ఇండియా ఇంకా ఫ్రాన్స్ ఇద్దరు కలిపి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దేనికోసం? సోలార్ తాలూకా రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఇండియాలోని కానీ గ్లోబల్ లెవెల్లోని కానీ ఈ ఈక్వటోరియల్ ట్రాపికల్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటిన్యూస్ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ సోలార్ ఎనర్జీని ట్యాప్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసింది ఎవరు? ఇండియా ఇంకా ఫ్రాన్స్ అనమాట. అండ్ అలానే ఇండియా ప్రతిసారి కూడాను న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్కి కానీ లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్ పరంగానే న్యూక్లియర్ ఎనర్జీ కోసం కానీ ఇండియాకి అలాగా సపోర్ట్ చేస్తూనే ఉందన్నమాట. దాంట్లోని జైతాపూర్ పవర్ ప్లాంట్ ఉందన్నమాట. జైతాపూర్ పవర్ ప్లాంట్, దీని తాలూకా టెక్నాలజీ కానీ అడాప్షన్స్ కానీ ఎట్సెట్రా అదంతా కూడాను ఫ్రాన్సే ఇండియాకి సపోర్ట్ చేయటం అనేది జరిగిందనమాట. అండ్ అలానే ఇద్దరం కలిపి ఎర్త్ని అబ్జర్వ్ చేయడం కోసం తృష్ణ అనే మెషిన్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ తృష్ణ అనేది ఏంటి? జాయింట్ ఎర్త్ అబ్జర్వింగ్ మెషిన్. అంటే ఎర్త్లో ఏ విధంగా చేంజెస్ వస్తున్నాయి ఏంటి అని అబ్జర్వ్ చేయడానికి అటు ఈ ఫ్రాన్స్ తాలూకా స్పేస్ ఏజెన్సీ కానీ ఇస్రో స్పేస్ ఏజెన్సీ కానీ డెవలప్ చేసిందే ఈ తృష్ణ అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే ఎస్పెషల్లీ మన ఇద్దరు రిలేషన్స్ బెటర్గా ఉండడం అనేది జరిగింది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే డయాస్పోరా అనమాట. డయాస్పోరా అంటే అర్థం ఏంటి? మన ఇండియన్స్ ఫ్రాన్స్లో ఎంతమంది ఉండి వాళ్ళ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. లిటరలీ లైక్ 1,10,000 ప్లస్ ఇండియన్స్ అనేవాళ్ళు ఫ్రాన్స్లో ఉండడం అనేది జరిగిందనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పుదుచ్చేరి నుండి కానీ కేరళ నుండి కానీ ఎట్సెట్రా ఎస్పెషల్లీ పాపులేషన్ అనేవాళ్ళు ఫ్రాన్స్లోని స్టడీ కోసం అని, ఎడ్యుకేషన్ కోసం కానీ లేకపోతే జాబ్ పర్పస్ కానీ లేకపోతే అట్లా డిఫరెంట్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తూ ఇండియన్స్ అనేవాళ్ళు కూడా ఉండడం జరిగింది. అందుకే అటు ఫ్రాన్స్కి ఇటు చైనాని కంట్రోల్ చేయాలన్న ఇండియన్ ఓషన్ రీజియన్లోని అటు వెస్ట్రన్ డామినేషన్ని కంట్రోల్ చేయాలి అన్న అటు ఫ్రాన్స్కి ఇండియా సపోర్ట్ అవసరం, ఇండియాకి ఇటు ఫ్రాన్స్ తాలూకా సపోర్ట్ అనేది అవసరం. ఆఫ్ కోర్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే ఎప్పుడైనా సరే బెటర్గా రిలేషన్షిప్స్ అనేవి అవుతాయి. అండ్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటి అంటే జైతాపూర్ పవర్ ప్లాంట్ అనేది ఇంకా ఆపరేషన్లో లేదనమాట. దిస్ ఈజ్ ద ఇష్యూ. ఫ్రాన్స్ ఇంకా ఇండియా డిస్కషన్స్ చేసుకుంటున్నారనమాట. అండ్ ఎస్పెషల్లీ స్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ వచ్చేసరికి అటు ఫ్రాన్స్కి కానీ ఇటు ఇండియాకి కానీ ఇద్దరి తాలూకా డిపెండెన్సీ అనేది చాలా ఎక్కువ. సో మన రెవెన్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, వాళ్ళ టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే మనం టెక్నాలజీ అనేది వాళ్ళ దగ్గర నుండి నేర్చుకుంటున్నాం కూడా అనమాట. సో ఈ విధంగా ఏంటంటే యూరోపియన్ నేషన్స్లోని అంటే యూరోపియన్ యూనియన్ పార్ట్లోని ఇండియా తాలూకా ప్రెజెన్స్ అనేది ఉండాలంటే లైక్ డామినేటింగ్ నేషన్స్ లైక్ ఫ్రాన్స్, జపాన్, స్పెయిన్, ఇటలీ వీటి తాలూకా సపోర్ట్ అనేది డెఫినెట్లీ ఇండియాకి ఇంపార్టెంట్. ఫ్రాన్స్ ఎస్పెషల్లీ డెమోక్రటిక్ నేషన్ అవ్వడం వల్ల అండ్ ఇద్దరి ఐడియాలజీ అనేది సేమ్గా ఉండడం వల్ల ఫ్రాన్స్ ఎప్పుడు కూడా ఇండియాకి కన్సిస్టెంట్గా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఐ హ్యావ్ మెన్షన్ జమ్మూ అండ్ కాశ్మీర్ తాలూకా బార్డర్ ఇష్యూలో కూడా అటు యుఎన్లో మాట్లాడినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఫ్రాన్స్ అనేది తన సపోర్ట్ అనేది ఇండియాకి అటు న్యూట్రల్గా కూడా వేయకుండా మనకే ఓట్ చేసి ఫేవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ పర్మనెంట్ 5గా యుఎన్ఎస్సిలోని ఇంకొక అంటే రీఫార్మ్స్ అనేది చేంజ్ చేసి ఇండియా డిజర్వ్స్ దట్, ఇండియా ఇన్ఫ్యాక్ట్ ఉండాలి అక్కడ అని చెప్పేసి ప్రాపగేట్ చేస్తున్న క్యాండిడేట్ ఆర్ పర్సన్ ఆర్ నేషన్ కూడాను ఫ్రాన్స్ అనమాట.
ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే ఫ్రాన్స్ రిలేషన్స్, ఇండియా రిలేషన్స్ బెటర్గా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ పర్స్పెక్టివ్లోని మన ఫ్రాన్స్ మినిస్టర్ రావడం వల్ల, ఇండియాలోకి రావడం వల్ల, ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు రావడం వల్ల ది రిలేషన్షిప్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనకు తెలుసుకోవడం కూడా హైలీ ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్. కరెంట్ అఫైర్స్లో ఏముంది అండ్ బ్యాక్గ్రౌండ్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే రేర్ గోల్డెన్ టైగర్ స్నాప్డ్ ఇన్ కాజీరంగా. సో ఈ ఆర్టికల్ అనేది మీకు ఎక్కడెక్కడ ఇంపార్టెంటో చెప్తాను. GS3 ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లోని మీకు చాలా ఇంపార్టెంట్. అలానే GS1 పర్స్పెక్టివ్లోని మీకు ఏంటి అంటే జోగ్రఫీ పరంగా కూడా ఇంపార్టెంట్. కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ లొకేట్ అయ్యింది, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కాజీరంగా అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అందుకోసమే ఇంపార్టెంట్ అనమాట ఈ స్పీషీస్ గురించి. ఇక్కడ మీరు ఏమేమి తెలుసుకుంటారు, కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఎందుకు అపీర్ అయింది అనేది చూస్తాం. ఆ తర్వాత ఈ రేర్ గోల్డెన్ టైగర్ అనే వర్డ్ యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ గోల్డెన్ టైగర్ ఏంటి అంటే టైగర్కి గోల్డెన్ టైగర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా మేడం ఏంటి అనేది చూద్దాం. ఓకే, అండ్ అలానే ఆల్ అబౌట్ దిస్ కాజీరంగా ఆల్సో. ఓకే, ఇలాగా ఎన్వైర్న్మెంటల్ పర్స్పెక్టివ్లో GS3 పర్స్పెక్టివ్లో ఇవన్నీ చూస్తాం. జోగ్రఫీ పరంగా GS1లో కాజీరంగా ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అనేది కూడా చూస్తామన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కరెంట్ అఫైర్స్లో ఎందుకు అపీర్ అయింది మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది, అస్సాంలో లొకేట్ అయ్యింది అనమాట. అయితే నిన్న నేషనల్ టూరిజం డే అవ్వడం కారణంగా, అంటే January 25 మొన్న, సో నేషనల్ టూరిజం డే అవ్వడం కారణంగా అస్సాం చీఫ్ మినిస్టర్ ఏంటి అంటే ఈ హిమంత్ శర్మ గారు ఏంటి అంటే ఒక ఫోటో అనేది షేర్ చేయడం అనేది జరిగింది. ఆ ఫోటో షేరింగ్లోనే ఏంటి అంటే ఈ యొక్క పిక్, రేర్ పిక్ అనమాట, దిస్ టైగర్ ఏదైతే ఉందో ఆ టైగర్ పిక్ అనేది అపేర్ అయిందనమాట. ఎందుకు అంటే యాజ్ ఆఫ్ నౌ మేడం టైగర్కి ఎందుకు అంత స్పెసిఫికేషన్ ఇస్తున్నారు, ఎస్పెషల్లీ టైగర్ అనేది ఏంటి గోల్డెన్ టైగర్ అనమాట. గోల్డెన్ టైగర్ అంటే అర్థం ఏంటి, ఏ టైగర్కి అయితే దాన్ని ఫర్ అంటే ఏంటి, తెలుగులో మనం బొచ్చు హెయిర్ అని చెప్పేసి అంటాం కదా, దాన్నే ఫర్ అని చెప్పేసి అంటాం. ఆ ఫర్ అనేది గోల్డెన్ కలర్లో ఉంటుంది అనమాట. గోల్డెన్ ఎల్లో, పేల్ ఎల్లో కలర్ లాగా ఉండడం వలన ఈ టైగర్ని గోల్డెన్ ఎల్లో టైగర్ అని చెప్పేసి అంటాం. బేసికలీ టైగర్స్ అనేవి ఏంటి 3 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ బ్లాక్ అని, ఆరెంజ్ అని, వైట్ అని. అలాగా అఫ్ కోర్స్ బ్లాక్ కలర్ అనేది మనకు చాలా తక్కువ కనిపిస్తుంది. బట్ ఇన్ఫాక్ట్ ఈ టైగర్కి ఆ ఫర్కి అంటే ఆ బొచ్చు ఏదైతే ఉందో అది ఎస్పెషల్లీ గోల్డెన్ కలర్లో ఉండడానికి గల కారణం ఏంటి అంటే దాంట్లో ఉన్న ఒక జీన్ వేరియంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు ఏంటి అంటే మన హెయిర్ కలర్ ఉంది, హెయిర్ కలర్ అనేది బ్లాక్ అని, వైట్ అని, రెడ్డిష్ అని ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది, మన హెయిర్కి ఏమొచ్చి ఒక జీన్ అనేది ఉంటుందన్నమాట. ఆ జీన్ అనేది ఎస్పెషల్లీ మనకి ఎక్కువగా బ్లాక్ కలర్లో ఉంటే డార్క్ కలర్ అని చెప్పేసి ఎట్సెట్రా అలాగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అదేవిధంగా ఈ టైగర్లోని యాక్చువల్లీ ఈ పేల్ ఎల్లో కలర్ అనేది ఎందుకు వస్తుంది, బికాజ్ ఆఫ్ అగౌటీ జీన్స్. అగౌటీ జీన్స్, ఈ అగౌటీ జీన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ జీన్ లేదా ఆ టైగర్ అనేది ఏ కలర్లో ఉంటుంది, పేల్ ఎల్లో కలర్లోని ఆర్ గోల్డెన్ కలర్లో ఉండడానికి గల కారణం అవుతుందన్నమాట. అలా కాకుండా ఇంకొక జీన్స్ అనేవి ఉంటాయన్నమాట. అలా ఒకవేళ ఉన్నాయనుకోండి అప్పుడు ఏంటి, సో బేసికలీ టాబీ జీన్ ఉండింది అనుకోండి రెగ్యులర్ కలర్లోని ఉంటుందన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మనకి ఈ పిగ్మెంటేషన్ అనేది బ్లాక్ కలర్ అయితే టాబీ జీన్స్ ఉంటాయి బ్లాక్ కలర్లోని, అగౌటీ జీన్స్ ఉంటాయి ఎల్లో కలర్లోని, అలా ఉంటాయి. సో ఈ గోల్డెన్ టైగర్ ఏదైతే ఉందో ఆ గోల్డెన్ టైగర్ని అందుకే మనం ఏమని చెప్పేసి అంటాం, స్ట్రాబెర్రీ టైగర్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. సో
మెయిన్ దీనికి ఇంపార్టెన్స్ ఏంటి అంటే యాజ్ ఆఫ్ నౌ ఇండియాలోని గోల్డెన్ టైగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్డెన్ టైగర్స్ అనేవి కేవలం ఒకటి మాత్రమే ఉంది. అది కూడా ఈ పిక్లో ఏదైతే కనిపిస్తుందో ఆ ఒక్కటే అస్సాంలో లొకేట్ అయ్యింది అని చెప్పేసి, అది కూడా ఎక్కడ, ఈ కాజీరంగా నేషనల్ పార్క్లో. ఓకే, ఈ కాజీరంగా నేషనల్ పార్క్లోనే లొకేట్ అయ్యింది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట యాజ్ ఆఫ్ నా. అయితే ఇప్పుడు దీంట్లోకి డీటెయిల్స్లోకి కానీ కరెంట్ అఫైర్స్లో ఎందుకు అపేర్ అయింది? సో రీసెంట్గా నేషనల్ డే అనేది, టూరిజం డే అనేది సెలబ్రేట్ చేస్తూ అస్సాం చీఫ్ మినిస్టర్ ఈ ఫోటోని షేర్ చేయడం వల్ల ఈ పిక్ అనేది కనబడడం కారణంగా ఈ టైగర్ గురించి, కాజీరంగా నేషనల్ పార్క్ గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఉంది. అయితే ఎస్పెషల్లీ టైగర్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో అబౌట్ దిస్ టైగర్, ఆ గోల్డెన్ టైగర్ గురించి మనం చదువుకున్నాం. ఇండియాలోని మనకేంటి అంటే ఈ టైగర్ తాలూకా, అంటే ఇండియాలోనే కాదు ఎక్కడైనా సరే, దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి ప్యాంథెరా టైగ్రిస్ అని చెప్పేసి అంటారు. అంత మనం పలకలేం కదా, అందుకే సింపుల్గా టైగర్ అని చెప్పేసి మనం చెప్పేస్తూ ఉంటామన్నమాట. అయితే దీంట్లోని కేవలం ఒకటే కేటగిరీ అనేది కాదు, దీని లొకేషన్స్ బట్టి, దీని అవైలబిలిటీ బట్టి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బెంగాల్ టైగర్ ఇండియాలోని వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయి ఉంటుంది. అలానే కాస్పియన్ టైగర్, ఈ కాస్పియన్ టైగర్ వచ్చేసరికి టర్కీ, వెస్ట్ ఏషియా రీజియన్స్లోని, అండ్ అలానే అమూర్ టైగర్, ఇది ఎక్కువగా రష్యాలోని చైనా ఏరియాస్లో దొరుకుతుంది. అలానే జావన్ టైగర్, ఇది వచ్చేసరికి ఆబ్వియస్లీ ఎక్కడ, మనలో చాలామందికి డెస్టినేషన్ స్పాట్ కదా ఇండోనేషియా అనేది. సో జావా ఇండోనేషియా ఏరియాలోని, అండ్ అలానే బాలి టైగర్, బాలీలో దొరుకుతుంది అనమాట ఈ టైగర్ అనేది. అలానే సుమాత్రాన్ టైగర్, ఇలాగా డిఫరెంట్ ఏరియాస్లోని దొరుకుతున్న స్పీషీస్ని ఈ సుమాత్రాన్ టైగర్ అంటామన్నమాట. సో ఇట్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బిగ్ క్యాట్స్ అనమాట. వన్ ఆఫ్ ది బిగ్ క్యాట్స్, లయన్ కానీ, చీతా కానీ, జాగ్వర్ కానీ, టైగర్, ఇవన్నీ కూడా బిగ్ క్యాట్ స్పీషీస్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే పెద్ద పిల్లలు అనుకోండి, మనం గుర్తుపెట్టుకోవడం కోసం అని చెప్పేసి. ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, దీనికి చాలా వైడ్ స్పేస్ అనేది కావాలి. ఎందుకంటే టైగర్, చీతాస్ ఇవన్నీ కూడాను చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. అండ్ అలాగనే చాలా ఓపెన్ స్పేస్ కావాలన్నమాట వీటికి, వాటి ప్రేకి ఎట్సెట్రా అనమాట. అంటే ప్రే అంటే ఫుడ్, ఓకే, PREY. సో ఈ విధంగా ఏంటి అంటే అలాంటి ఏరియాస్ ఎక్కడైనా లేదనుకోండి, కొన్ని స్పీషీస్ అనేవి అంతమైపోతూ ఉంటాయి అన్నమాట. దాంట్లో వచ్చేసరికి జావన్ టైగర్ అనేది ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయింది అనమాట. అండ్ అలానే బాలి టైగర్ అనేది కూడా ఎక్స్టింక్ట్ అయిపోయింది. ఈవెన్ అలానే వెస్ట్ ఏషియాలో ఉన్న కాస్పియన్ టైగర్ అనేది కూడా ఎక్స్టింక్ట్ అయిపోయింది. ఎక్స్టింక్ట్ అయిపోవడం అంటే అర్థం ఏంటి మేడం? అంతరించుకుపోయింది, అంతరించుకుపోవటం. ఆల్రెడీ పోయాయి అనమాట. ఎందుకు? వాటి ఏరియాస్ లేక వాటిల్ని హంటింగ్ చేసి చంపేసి ఇలా చేస్తూ ఉంటే వాటి నెంబర్ ఎక్కడ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు రాయల్ బెంగాల్ టైగర్ కూడా, గోల్డెన్ టైగర్ నేను ఏదైతే చెప్పానో అది కూడా ఇండియాలోని 1, 2 ఏవో ఉన్నాయంట. ఎగ్జాక్ట్గా డేటా అనేది తెలీదు. అకార్డింగ్ టు చీఫ్ మినిస్టర్ ప్రకారంగా మోర్ దెన్ 1 టైగర్ కూడా ఉంటుంది గోల్డెన్ కోట అని చెప్పేసి కాజీరంగాలో బిలీవ్ చేస్తున్నారు. బట్ ద ఎగ్జాక్ట్ కౌంట్ ఈజ్ నాట్ నోన్. ఇంకా మనకి ఎంత ఉంది ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. ఇఫ్ అట్ ఆల్ చూడండి, ఇప్పుడు మనం ఏదైతే ఫోటోగ్రాఫ్లో కనపడిందో ఆ టైగర్ కూడా చచ్చిపోయింది అనుకోండి, ఇంకా గోల్డెన్ టైగర్స్ అనేవి ఇండియాలో ఎక్స్టింక్ట్ అయిపోయిందని చెప్తాను కదా, అంతరించుకుపోయిందని. దట్ ఈస్ వాట్. ఎందుకు? వాటిల్ని కరెక్ట్గా కన్జర్వ్ చేయలేకపోవడం వల్ల అనమాట. అయితే దీన్ని కన్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి అందుకే మనకేంటి అంటే ఇండియాలోని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే వైల్డ్ యానిమల్స్ని కాపాడడం కోసం దీన్ని 1972లో పాస్ చేశారు. దీని ప్రకారంగా ఇది Schedule 1 స్పీషీస్లో ఉంటుంది. Schedule 1 ఏవైతే ఉంటాయో వాటికి హైయెస్ట్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? Schedule 1 అండ్ అలానే ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ నేచర్ ప్రకారంగా కూడాను ఇది ఎండేంజర్డ్ కేటగిరీ అనమాట. ఎండేంజర్డ్ అంటే అర్థం ఏంటి? దీని నెంబర్ రెడ్యూస్ అయిపోతుంది,
సో అందుకే చాలా వరకు కూడా ఇది కాపాడుకోలేకపోతే విత్ ఇన్ కమింగ్ సెంచురీస్లోని ఇది అంతరించుకుపోతుంది అని చెప్పేసి. అలానే గ్లోబల్ లెవెల్లో సైట్స్ అనేది కూడా ఉంది. సైట్స్ ప్రకారంగా కూడా అపెండిక్స్ 1 కేటగిరీ అనమాట. అంటే అర్థం ఏంటి అంటే టైగర్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అది ట్రేడ్ చేయడం అనేది టోటల్ వరల్డ్ వైడ్ బ్యాన్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఇలా మెన్షన్ చేసి మనకి ఉండడం అనేది జరిగింది స్టేటస్ అనేది. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలోని మనం టైగర్స్ని కన్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి 1973లోనమాట మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఏం చేశారు, ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ టైగర్ ప్రకారంగా కంప్లీట్గా టైగర్కి హయ్యెస్ట్ ప్రొటెక్షన్ అనేది ఇండియాలోని ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి, చంపడం కానీ దాని పార్ట్స్లో ట్రేడ్ చేయడం కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గోల్డెన్ ఫర్ ఉంది, దానికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకోసం దాన్ని చంపేసి దాన్ని అమ్ముకున్నారనుకోండి తీసుకెళ్ళి జైల్లో వేస్తారనమాట. అలా హయ్యెస్ట్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ప్రాజెక్ట్ టైగర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వల్ల 1973లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని తెలుసుకోవడానికి అని చెప్పేసి ఎవ్రీ 4 yearsకి ఒక్కసారి టైగర్ తాలూకా సెన్సస్ అనేది కండక్ట్ చేస్తారు. టైగర్ సెన్సస్ అంటే ఏంటి మేడం అంటే కౌంటింగ్ అనమాట. టైగర్స్ ఎన్ని ఉన్నాయి ఎస్పెషల్లీ అని. మేడం మనుషులైతే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మొహాలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి ఐడెంటిటీ అనేది తెలుస్తుంది. టైగర్స్ని ఎలా కౌంట్ చేస్తారు మేడం? కెమెరా ట్రాపింగ్స్ పద్ధతి ద్వారా, వాటి అడుగుల ద్వారా, అండ్ ఎస్పెషల్లీ టైగర్స్ పైన స్ట్రైప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ స్ట్రైప్స్ అనేవి చాలా యునీక్ అనమాట. ఒక టైగర్కి సేమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ ఫింగర్ ప్రింట్ నా ఫింగర్ ప్రింట్ ఒకేలా ఉంటుందండి, ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. అదేవిధంగా టైగర్ మీద స్ట్రైప్స్ అనేవి కూడా ఉంటాయి. అవి ఒక్కొక్క టైగర్కి ఒక్కొక్కలాగా ప్యాటర్న్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. మేడం స్ట్రైప్స్ అంటే ఏంటి నాకు తెలుసు, అది కూడా మీకు డౌట్ ఉంటుందని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఉన్నాయి కదా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్, ఈ డార్క్ కలర్లో ఏవైతే ఉన్నాయో వాటిల్ని స్ట్రైప్స్ అని చెప్పేసి అంటారు. అవి చాలా యూనిక్గా ఉండడం వల్ల ఒక టైగర్ ఒకే అంటే రిపీటెడ్ కౌంట్ చేసే స్కోప్ అనేది ఆబ్వియస్లీ ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కాజీరంగా నేషనల్ పార్క్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది? అస్సాంలోని లొకేట్ అయ్యింది అనేది మనకి కరెంట్ అఫైర్స్లోనే అంటే ఈ ఆర్టికల్లోనే మనకి తెలియడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్లీ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ వాట్ కాజీరంగా నేషనల్ పార్క్ అనమాట. టోటల్ అస్సాంలోని చూడండి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయో. దిహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్, దిబ్రూ సైఖోవా, నమేరి, ఒరంగ్, మనాస్, రైమోనా నేషనల్ పార్క్ ఇలా ఉన్నాయి. ఇది ఒకవేళ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర తాలూకా రివర్ ఫ్లడ్ ప్లెయిన్ రీజియన్లో లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగింది. దీనికి నేషనల్ అంటే పార్క్ స్టేటస్ అనేది ఎప్పుడు ఇచ్చారు? 1974లో అనమాట. అందుకని ఇండియాలోని వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ అని కూడాను కాజీరంగా నేషనల్ పార్క్ని అంటారనమాట. అండ్ ఇది టోటల్ 42,996 హెక్టేర్ల ఏరియాలో లొకేట్ అయ్యి ఉంది. అండ్ అంతేకాకుండా ఈ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దీన్ని టైగర్ రిజర్వ్ అని కూడా అంటారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో టైగర్ రిజర్వ్. ఎందుకంటే ఇక్కడ టైగర్స్ అనేవి కూడా లొకేట్ అయ్యి ఉండడం వల్ల ఈ స్టేటస్ 2007లో దీనికి రావడం అనేది జరిగింది. దీంట్లోని రైనోస్, ఎలిఫాంట్స్ అండ్ అలానే ఈ బిగ్ క్యాట్స్ అనేవి కూడా చాలా లొకేట్ అయ్యి ఉన్నాయి. వన్ ఆన్ రైనో కూడా ఉండింది ఎట్సెట్రా. ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ లొకేట్ అయ్యింది, దీని తాలూకా స్టేటస్ కానీ నేషనల్ పార్క్ స్టేటస్ అనేది 1974లో ఇవ్వడం జరిగింది. అండ్ టైగర్ రిజర్వ్ స్టేటస్ అనేది 2007లో ఇవ్వడం జరిగింది. టోటల్ ఇది అండ్ అస్సాంలోని టోటల్ 6-7 నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి, ఇంక్లూడింగ్ కాజీరంగా. కాజీరంగా అనేది
నాట్ జస్ట్ ఎ నేషనల్ పార్క్ బట్ ఆల్సో ఏ టైగర్ రిజర్వ్. టైగర్ రిజర్వ్ అంటే అర్థం ఏంటి? ఈ ప్రాజెక్ట్ టైగర్ ప్రకారంగా టైగర్ రిజర్వ్స్ని ఇస్తారనమాట. దేనికోసం? టైగర్స్ని చాలా ఎక్కువ ప్రొటెక్షన్ తోటి కాపాడటం కోసం అని చెప్పేసి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ అండ్ వీ షల్ మూవ్ టు నెక్స్ట్ ఆర్టికల్. Union government makes it clear that Aadhaar card no proof of citizenship, birth date. So this is such a beautiful article, one of the beautiful articles అనుకోవచ్చు. ఇది మనకి దేంట్లోని ఇంపార్టెంట్, GS2 తాలూకా గవర్నెన్స్లోని అండ్ అలానే రెగ్యులేటరీ బాడీస్ అనే టాపిక్లోని కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్టికల్లో ఏం మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో యూనియన్ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పిందంట. ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది. మనందరికీ కూడా చాలా వరకు బయటకు వెళ్ళినప్పుడు ఈ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అవి పట్టుకొని వెళ్ళడం అలవాటే. అండ్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం ప్రూఫ్స్ కింద మనం ఏంటి ఆధార్ని కూడా మనం తీసుకెళ్తూ ఉంటాం. ఓకే, అయితే ఇప్పుడు చాలా క్లియర్గా గవర్నమెంట్ చెప్పేసింది. అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, మినిస్ట్రీస్ కానీ, లేకపోతే డిఫరెంట్ స్టాట్యుటరీ బాడీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, ఇవన్నీ కూడాను ఇక్కడ నుండి బర్త్ ప్రూఫ్ కింద కానీ, లేదు అంటే సిటిజన్షిప్ కింద కానీ ఎవరైనా ఆధార్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చెయ్యకండి అని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో అపేర్ అయిందనమాట. సో చూడండి, ఆల్రెడీ ఈపీఎఫ్ఓ అనేది ఆధార్ కార్డ్ని బర్త్ డేట్ కింద ప్రూఫ్ లాగా తీసుకోవడమే మానేసింది అనమాట. ఓకేనా? సో ఆధార్ కార్డ్ అనేది ఎప్పుడూ కూడా హ్యాస్ నెవర్ బిన్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అనమాట. ఎందుకోసం? ఈవెన్ ఫారెన్ నేషనల్స్ కూడా, అంటే ఫారినర్స్ కూడా ఏంటి అంటే వాళ్ళకి కూడా 180 days కంటే ఇండియాలో ఎక్కువగా ఉంటే వాళ్ళకి కూడా ఈ ఆధార్ కార్డ్ అనేది అప్లై అవుతుందన్నమాట. సో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బయటికి చెప్పింది ఆధార్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎన్రోలింగ్ పీపుల్ టు ఓట్ అనేది కూడాను ప్రొవైడ్ చేయటం అనేది మానేస్తుంది అనమాట. దీస్ న్యూ క్లారిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు అందుకే ఇంకే డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఏంటి అనేది. అండ్ దీని రిలేటెడ్ ఏంటి అంటే ఇక్కడ ఒకటి నేను ఒక శాంపిల్ ఆధార్ అనేది పెట్టాను. మేడం అదేంటి మేడం అలా ఎలా కుదురుతుంది? బికాజ్ ఆధార్ మీదే మెన్షన్ చేసి ఉంటుంది చాలా క్లియర్గా. ఇక్కడ చూడండి, మీకు ఇన్స్ట్రక్షన్స్ పెడుతున్నాను. ఆధార్ అనేది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మాత్రమే, సిటిజన్షిప్ కాదు. అయితే సిటిజన్షిప్ అంటే ఏంటి మేడం అర్థం? పౌరసత్వం. ఓకే, అంటే నేను ఇండియన్, లేదా నేను అమెరికన్, లేదా నేను ఆస్ట్రేలియన్ అని ఎలా చెప్తాను? ఆ కంట్రీ నాకు ఒక గుర్తింపు ఇస్తేనే కదా. ఆ గుర్తింపునే సిటిజన్షిప్ అని అంటాం, పౌరసత్వం అంటాం. అంటే ఆధార్ అనేది నా ఇండియన్ సిటిజన్షిప్కి అసలు ప్రూఫే కాదు. ఎందుకు ప్రూఫ్ కాదు? ఈవెన్ నేను ఒక ఫారెన్ నేషనల్ అయినా సరే నేను ఆధార్ అనేది తెచ్చుకోగలను అనమాట. ఒక 180 రోజుల కంటే ఇండియాలోని దాటి ఉంటే చాలు, అంటే హార్డ్లీ 6 months దాటి ఉన్నానంటే నాకు వచ్చేస్తుంది అనమాట. అండ్ అలానే ఏ ఐడెంటిటీ కానీ ఒథెంటికేట్ అవి చేయాలన్నా సరే ఇది ఆధార్ అనేది కూడా అప్లై అవ్వదనమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే మేడం ఇంతకీ ఈ ఆధార్ అనేది అంటే మన కరెంట్ అఫైర్స్లో మనం తెలుసుకోవాల్సింది, లేదా ఈ ఆర్టికల్ నుండి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఒకటి యునిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI బాడీ గురించి తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అన్నమాట. మేడం స్టాట్యుటరీ బాడీ అంటే అర్థం ఏంటి మేడం? ఏ బాడీ అయినా సరే ఒకవేళ పార్లమెంట్ యాక్ట్ నుండి క్రియేట్ అయితే అలాంటి బాడీస్ని స్టాట్యుటరీ బాడీస్ అంటారు. అయితే ఇంతకీ ఇది ఏ యాక్ట్ నుండి క్రియేట్ అవ్వడం జరిగింది? ఆధార్ యాక్ట్ ఆఫ్ 2016 నుండి ఇది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీతే కంట్రోల్లోని ఉంటుందన్నమాట.
అయితే ఇంతకీ ఈ యుఐడిఏ బాడీ ఏం చేస్తుంది? ఈ ఆధార్ ఏదైతే ఉందో ఆ ఆధార్ని ఇష్యూ చేయటం కానీ, చేంజెస్ అవి చేయటం కానీ, అప్డేట్స్ ఏవైనా ప్రొవైడ్ చేయటం కానీ, మన సిటిజన్స్కి, ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఇండియాలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఐడెంటిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి అనమాట. దిస్ ఈజ్ ఇట్. ఆధార్ అనేది 12 డిజిట్ కోడ్ అనమాట, ఒక యునీక్ కోడ్. ఏ ఒక్కరికి ఒకేలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాది ABCDEFGHIJKLM అని అనుకోండి, మీది ఇంకో విధంగా XYZ ABCDEF అని అట్లా ఉంటుందన్నమాట. అలా ఒక 12 డిజిట్ యునీక్ ఐడెంటిటీ కోడ్ అనేది ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేషన్ తెచ్చుకోవాలన్నా, గవర్నమెంట్ సబ్సిడీస్ ఏమైనా పొందాలన్నా, అలాంటి వాటికి డెఫినెట్లీ రేషన్ అంటే ఈ కార్డ్ అనేది, ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. అది ఎప్పుడు చెప్పారు? ఆధార్ కార్డ్ అనేది ఓకే మ్యాండేటరీ అంటే పక్కా హోల్డ్ చేయాలి అని ఏ కేసెస్లోని గవర్నమెంట్ నుండి ఎప్పుడైతే సబ్సిడీస్ అనేవి పొందుతామో, లేదు అంటే బెనిఫిట్స్ అనేవి ఎప్పుడైతే పొందుతామో అలాంటప్పుడే ఇది నెసెసరీ. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అనేది చాలా క్లియర్గా చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు పుత్తస్వామి వర్డిక్ట్ కేసులో, పుత్తస్వామి వర్డిక్ట్లోని 2017లోని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు అనేది మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఇండివిజువల్స్కి డెమోగ్రఫిక్ కానీ, బయోమెట్రిక్ డేటా కానీ ఎట్సెట్రా అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి, అండ్ అలానే వేరియస్ సర్వీసెస్ గవర్నమెంట్ నుండి ఏవి పొందాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా సరే ఇది చాలా మ్యాండేటరీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు అక్కడ ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే ఈపీఎఫ్ఓ అనేది ఉండింది. సో ఇక్కడ చూడండి, ఆధార్ని ఇష్యూ చేసేది ఎవరు? యుఐడిఏఐ బాడీ, యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అనే స్టాట్యుటరీ బాడీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా ఉండిందనమాట. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్ అడిగారు, స్ట్రైట్ అవే ఆ క్వశ్చన్ మీకు పెడతాను, దాన్ని కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దారు. ఈపీఎఫ్ఓ బాడీ అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, దిస్ ఈజ్ ఆల్సో స్టాట్యుటరీ బాడీ. 1952లో క్రియేట్ చేయడం అనేది జరిగింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఇది దేనికోసం? ఎవరైతే జాబ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత అనమాట, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 58 ఇయర్స్ తర్వాత వీళ్ళకి ఏంటి అంటే సోషల్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి. మేడం సోషల్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్స్ లైక్ వీళ్ళకి పెన్షన్స్ అవి ప్రొవైడ్ చేయడం కానీ, లేదా వన్ టైం బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కానీ ఎట్సెట్రా, ఇదంతా కూడాను. లేదా 60 ఇయర్స్ అలాగా వీళ్ళేంటి ఎవ్రీ ఇయర్ కూడాను, లైక్ ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూషన్స్ అనేవి పిఎఫ్కి కట్ అవుతూ ఉంటాయి కదా. సో అమౌంట్ అనేది గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది అనమాట. ఇంట్రెస్ట్తో పాటు ప్రిన్సిపల్తో పాటు అదంతా కూడా రిటైర్మెంట్ తర్వాత ఇస్తారు. ఆ అమౌంట్ అంతా కూడా ఈ ఈపీఎఫ్ఓలోని క్రెడిట్ అయి ఉంటుందన్నమాట. ఈ బాడీయే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇది టోటల్ దేనికోసం? ఎవరైతే సాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ తర్వాత వాళ్ళకి మానిటరీ సపోర్ట్ అనేది డబ్బుల పరంగా సహాయం చేయడం కోసం అని చెప్పేసి ఈ బాడీని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ ఇక్కడ చాలా క్లియర్గా ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఆధార్ అనేది సిటిజన్షిప్ కానీ, బర్త్ డేట్ కానీ ఎట్సెట్రా దీనికి అసలు వర్తించదు అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇట్ ఈజ్ జస్ట్ మనం ఇండియాలో ఉంటున్నాము, గవర్నమెంట్ తాలూకా సర్వీసెస్ పొందడానికి కోసం ఈ పుత్తస్వామి వర్డిక్ట్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. వి షల్ మూవ్ టు నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అంటే రిఫ్లెక్టింగ్ ఆన్ బిల్కిస్ బానోస్ రెసిలియంట్ పర్సూట్ ఆఫ్ జస్టిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేంట్లో ఇంపార్టెంట్? GS1 విమెన్ ఎంపవర్మెంట్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్
అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే పదాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. రెసిలియంట్, సో రిఫ్లెక్టింగ్ ఆన్ బిల్కిస్ బానో. బిల్కిస్ బానో విషయంలోని ఈవిడ ఒక ముస్లిం విమెన్ అనమాట. సో ఈవిడ విషయంలోని ఏమైంది, ఒక దారుణమైన ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో అది సొసైటీలోని జస్టిస్ రిలేటెడ్ కానీ విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ మనకి అది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మనం ఒకవేళ పదాలు చూసినట్లయితే రెసిలియంట్ అనే వర్డ్ ఉంది. రెసిలియంట్ అంటే అర్థం ఏంటి, కష్టాలను ఎదుర్కొంటూ, అంటే ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా తన వెళ్ళాలనుకున్న పాత్రని ఎన్ని సిచ్యువేషన్స్ ఎదురైనా వాటన్నిటిని కూడా ధైర్యంగా ఫేస్ చేస్తూ పర్స్యూట్ ఆఫ్ జస్టిస్. అయితే ఇంతకీ ఆమె కష్టాలు ఎందుకోసం ఫైట్ చేస్తున్నారు అంటే సమాజంలోని తనకి ఏదైతే న్యాయం అనేది దక్కలేదో ఆ న్యాయం దక్కడం కోసం ఆవిడ అంత కష్టపడటం అనేది జరిగిందనమాట. అయితే ఆవిడ ఏం జరిగింది అసలు, ఇప్పుడు న్యాయం అనేది దేనికోసం, ఈ ఆర్టికల్ దేనికోసం మీకు తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంతకీ ఏం జరిగిందనేది మీకు తెలియాలి. అందుకే ఆ పర్స్పెక్టివ్లోని మనకి ఇదేంటి GS1 విమెన్ ఎంపవర్మెంట్లో మనకి టాపిక్ అనేది ఇంపార్టెంట్. అలానే GS2లోని పాలిటీ రిలేటెడ్ కేసెస్ పరంగా కూడా మనకి ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో అయితే ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తాను, అది ముందు ట్రై చేసి తెలుసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీ కేసు ఏంటి, పాలిటీ పరంగా మనకి ఎలా ఇంపార్టెంట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. వాట్ హ్యాపెండ్ 2002లోనమాట 2002లోని గుజరాత్లోని రియాట్స్ అనేవి, అంటే అర్థం ఏంటి, అల్లర్లు. గుజరాత్ అనే స్టేట్లో అల్లర్లు కొన్ని జరిగాయి అనమాట. ఆ టైంలోని బిల్కిస్ బానో ఒక ముస్లిం విమెన్ ఉండిందనమాట. బిల్కిస్ బానో తన మీద ఏం జరిగింది, బ్రూటల్ గ్యాంగ్ రేప్ అనేది జరిగింది. ఓకే, తన మీద ఆ టైంలో ఇన్ఫాక్ట్ షీ వాజ్ ప్రెగ్నెంట్. ఓకే, ప్రెగ్నెంట్గా ఉన్న టైంలోని అయితే ఈ అల్లర్లోని తనకి ఈ గ్యాంగ్ రేప్ అనేది జరిగిన తర్వాత ఇన్ఫాక్ట్ తన ఫ్యామిలీలో ఉన్న 7 ఇంక్లూడింగ్ తన చిన్న కూతురిని కూడా వాళ్ళు ఎంతమంది 7 చంపేయటం అనేది జరిగింది. ఓకే, అయితే ఈ రిలేటెడ్ చాలా ఇష్యూ నేషనల్ వైడ్ దాకా ఇష్యూ వెళ్ళింది. ఈ కేసు అనేది ఇన్ఫాక్ట్ CBI వాళ్ళు కూడా టేకప్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇది కోర్టుకి అనేది వెళ్ళిందనమాట. ఎప్పుడు 2004లో అనమాట. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది గుజరాత్లోని ఇన్సిడెంట్ అనేది జరిగింది. గుజరాత్ కోర్టు కానీ ఒకవేళ ఈ కేసుని టేకప్ చేసినట్లయితే మాత్రం తినకి జరగాల్సిన న్యాయం అనేది జరగదు అని చెప్పి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, గుజరాత్ నుండి ముంబై కోర్టుకి, అంటే మహారాష్ట్ర కోర్టుకి అనమాట కేసు అనేది ట్రాన్స్ఫర్ చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత 2008 వరకు ఈ కేసు అనేది జరిగిందనమాట. ఎక్కడ, ముంబై కోర్టులోని. 2008లోని ముంబై కోర్టు తీర్పు అనేది ఇచ్చిందనమాట. ఏంటని, ఈ 11 ఇండివిజువల్స్, అంటే టోటల్ దీని మీద 11 మంది ఈవిడ్ని అటాక్ చేయడం అనేది జరిగింది. ఈ 11 మందికి కూడాను ఏంటి ఇది చేసినందుకు కాను తనకేంటి అంటే వాళ్ళు తప్పు అని చెప్పారు. అండ్ అలానే వీళ్ళని అంటే వీళ్ళది చేసిందంతా కూడా తప్పు అండ్ వీళ్ళకేమొచ్చి పనిష్మెంట్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. అక్కడి వరకు ఓకే. అంటే తనకి ఏదైతే అన్యాయం జరిగిందో దానికి తగిన రిలేటెడ్గా తనకేంటి అంటే న్యాయం జరగడానికి వాళ్ళు కన్విక్టెడ్ అని చెప్పేసి ప్రూవ్ చేశారు, పనిష్మెంట్ అయింది, అదంతా ఓకే. కానీ మేడం 2008-11లో జరిగింది ఇప్పుడు మనకి ఎందుకు ఇంపార్టెంట్, హియర్ కమ్స్ ద సిచ్యువేషన్. ఏం జరిగింది 2022లోనమాట. ఈ 11 ఇండివిజువల్స్ ఏం చేశారు, వీళ్ళు ఈ యొక్క కేసుని రెమిషన్ కోరుతూ, మేడం రెమిషన్ అంటే అర్థం ఏంటి, రెమిషన్స్ అంటే అర్థం ఏంటి అంటే తనకి ఏదైతే వాళ్ళకి శిక్ష అనేది పడిందో ఆ శిక్షని తగ్గించమని అడగడం కోసం, శిక్ష తగ్గించడం ఆర్
క్యాన్సిల్ చేయటం కోసం అని చెప్పేసి ఏంటి అంటే ఈ 22లోని వీళ్ళు ఎక్కడికి గుజరాత్ కోర్టుకి అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. అయితే గుజరాత్ కోర్టు ఏమని చెప్పేసి అన్నది వీళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఆ రిక్వెస్ట్ అనేది యాక్సెస్ చేయడం అనేది జరిగింది. అంటే వాళ్ళని ఏంటి చేశారు, విడుదల చేసేయటం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా తనకి ఏదైతే న్యాయం అనేది కావాలో ఆ న్యాయం అనేది జరిగినట్టేంటి, జరగలేదు కదా. మళ్ళా ఇమ్మీడియట్లీ తిని ఏంటి అంటే బిల్కిస్ బాను సుప్రీంకోర్టుకి అపీర్ ఇచ్చిందనమాట. సుప్రీంకోర్టు 2023లోని తినకి న్యాయం అనేది చేయటం అనేది జరిగింది. ఏ విధంగా న్యాయం అనేది చేశారు తినకి, ఏ విధంగా అంటే ఈ గుజరాత్ కోర్టుకి ఏదైతే మూవ్ చేశారో కేసు అనేది అది తప్పుగా పరిగణిస్తూ మళ్ళా వీళ్ళ రెమిషన్ ఏదైతే ఉందో ఆ రెమిషన్ వర్డిక్ట్ని కూడా క్యాన్సిల్ చేయటం అనేది జరిగింది. అలా క్యాన్సిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆమెకి మిడిల్లో ఎంతో వరకు కూడాను తన్ని చంపేస్తామని బెదిరించడము, ఇలాంటి థ్రెట్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. అయినా సరే అన్ని కష్టాలు ఫేస్ చేస్తూ ఎప్పుడు 2004లో జరిగిన దాన్ని 2024 వరకు 20 ఏళ్ళు తన న్యాయం కోసం పోరాటం చేస్తూ అలాగా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. అందుకే ఇక్కడ ఏంటి అంటే ఈ పదం అనేది వాడటం జరిగిందనమాట. అది సో ఫైనలీ వాట్ ఎవర్ తినకి న్యాయం రావడం అయితే న్యాయం వచ్చిందనమాట. సుప్రీంకోర్టు ఇలా చెప్పింది. ఎందుకంటే గుజరాత్ హైకోర్టు అనేది ఎలా తీసుకుంటారు, ఎక్కడ జరిగిందో అనేది కాదు, ఎక్కడ తీర్పు వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఎక్కడ తీర్పు వచ్చిందో ఇంపార్టెంట్, ఎక్కడ అంటే ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందా అనేది ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి సో ముంబై కోర్టు వాళ్ళు ఇచ్చారు. సో దాన్ని క్యాన్సిల్ చేయాలన్నా ఏది చేయాలన్నా పవర్ అనేది ఎవరికి ఉంటుంది, ముంబై కోర్టుకు ఉంటుంది, బట్ నాట్ టు ద గుజరాత్ కోర్ట్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే ఇది పర్టికులర్ కేసు అనమాట. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే మనకి జనరల్లీ ఏంటి అంటే ఎవరైనా తప్పు అంటే ఎవరైనా సరే కన్విక్టెడ్ అయ్యారనుకోండి, వాళ్ళ పరంగా ఏంటి అంటే వాళ్ళు కోర్టులోకి అంటే జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు శిక్ష అనేది అనుభవించాక వాళ్ళు పద్ధతులు మార్చుకోవచ్చు, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది ఎట్సెట్రా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటికి గాను కొంతమందికి ఏంటంటే కొంతమంది ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి తీసుకొని వాళ్ళ శిక్ష తగ్గించడం కానీ శిక్షని మార్చడం కానీ ఇలాంటివి ఉంటాయి. అయితే అలాంటి శిక్షను తగ్గించడం కానీ చేంజ్ చేసే కెపాసిటీ కానీ క్యాన్సిల్ చేసే పవర్స్ అనేవి ఎవరికి ఉంటాయి, ఇండియాలోని వరకు కూడా ఇద్దరికి అలాంటి పవర్స్ అనేవి ఉంటుంది. అదే ఒకటి ఆర్టికల్ 72 పరంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అలాంటి పవర్ అనేది ఉంటుంది. అండ్ అలానే ఆర్టికల్ 161 పరంగా గవర్నర్ ఆఫ్ స్టేట్. ఇది వచ్చేసరికి ఏంటి, హైకోర్ట్స్ తాలూకా వర్డిక్ట్స్కి, ఇది సుప్రీంకోర్టు తాలూకా వర్డిక్ట్ కోసం అని చెప్పేసి అనమాట. ఇలాగే పవర్స్ ఉంటాయి. అయితే వీళ్ళకి ఏ పవర్స్ అనేవి ఉంటాయి, ఒకటి రెమిషన్, అలానే పార్డన్, అలానే కమ్యూట్ అండ్ అలానే రెప్రీవ్. ఇలాగ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెమిషన్ అంటే తగ్గించడం, పార్డన్ అంటే పూర్తిగా క్యాన్సిల్ చేయటం, కమ్యూట్ అంటే ఏంటి ఒక శిక్ష కేటగిరీ నుండి ఇంకొక శిక్ష కేటగిరీకి, రెప్రీవ్ అంటే ఏంటి ఎక్సెప్షనల్లీ అంటే ఒకవేళ ఇఫ్ అట్ ఆల్ ఏవైనా ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ప్రెగ్నెన్సీ టైమ్స్లో కానీ అట్లా కొన్నిసార్లు శిక్షలు మారుస్తూ ఉంటారు. అలాంటి వాటికి రెప్రైవ్ అని చెప్పేసి, ఈవెన్ రెస్పైట్ అనే వర్డ్, ఇలాగా ఈ పవర్స్ అనేవి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే గవర్నర్కి పార్డనింగ్ పవర్ అనేది ఒక విషయంలో ఉండదు. డెత్ సెంటెన్స్లోని గవర్నర్కి పార్డనింగ్ పవర్స్ ఉండవు. ఇలాంటి కేవలం కెపాసిటీ ఓన్లీ లైస్ విత్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే,
అయితే ఇది ఆర్టికల్ అంతా మీకు బ్యాక్గ్రౌండ్తో సహా అండ్ పాలిటీ పరంగా కూడా మీకు ఏం జరిగింది ఏంటి అనేది చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఆర్టికల్లోకి వచ్చేసరికి ఇదే విషయాన్ని మెన్షన్ చేశారనమాట. తిను ఏ విధంగా అయితే కష్టపడింది, ఏంటి ప్రజెంట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి. లిటరల్లీ ఇక్కడ సుప్రీంకోర్టు తాలూకా చీఫ్ జస్టిస్ వాళ్ళు ఏమని చెప్పేసి అన్నారు, బివి నాగరత్న గారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. చాలా మందికి పనిష్మెంట్స్ అనేవి ఎందుకు ఇస్తాం? పనిష్మెంట్ అనేది ఏదో రెవెంజ్ కోసం కాదు. వెంజియన్స్ అంటే అర్థం ఏంటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ రెవెంజ్. రెవెంజ్ కోసం కాదు. దేనికోసం? ఇక్కడ ప్లేటో యూజ్ చేసిన పొలిటికల్ సైన్స్లోని ఒక ఆథర్ అనేవాళ్ళు ఉంటారనమాట. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ లైక్ ఎ ఫిలాసఫర్ అని చెప్పేసి కూడా అనొచ్చు. ప్లేటో తాలూకా థాట్ అనేది మనం యూజ్ చేస్తాం యాజ్ ఎ లా గివర్ అనమాట. ఇతను ఏమని చెప్పేసి అంటున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్కి ఎవరైనా వెళ్ళారనుకోండి, డాక్టర్ వాళ్ళ డిసీజ్ అనేది ఐడెంటిఫై చేసి టాబ్లెట్స్ అనేవి ఇస్తారు. ఆ టాబ్లెట్స్ అనేవి కేవలం ఆ డిసీజ్ని క్యూర్ చేయడానికి మాత్రమేనా? అంతేకాకుండా వాడి హెల్త్ అనేది బాగుపరచడానికి కూడా వాడు మెడిసిన్స్ ఇస్తాడు. ఆ థియరీని ఏమంటారు? క్యూరేటివ్ థియరీ అంటారనమాట. సో క్యూరేటివ్ థియరీ అంటే అర్థం ఏంటి? ఎవరికైనా ఎప్పుడైనా పనిష్మెంట్ ఇచ్చాము అంటే వాడేదో తప్పు చేశాడు, వాడి మీద మనం రివెంజ్ తీర్చుకోవాలి, వాడిని తిరిగి వేసేయాలి, చంపేయాలని కాదు, వాడు మంచిగా బాగుపడటం కోసం అని చెప్పేసి అనమాట. అదే విషయాన్ని ప్లేటో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా వీళ్ళు తప్పు చేస్తున్నారంటే వీళ్ళని వదిలేస్తే వీళ్ళు బాగుపడ్డారు, మారారు, మనుషుల్లా మారారంటే వేరే సంగతి. కానీ ఏం జరిగింది? ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ కన్విక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీ బయటకు వచ్చి, అంటే 15 ఏళ్ళు వాళ్ళు జైలు శిక్షలో ఉన్నా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏంటి, అందరూ వీళ్ళేదో పెద్ద యుద్ధం నుండి వచ్చినట్టు అనమాట. యాజ్ ఇఫ్ లైక్ చూడండి, ఇవన్నీ కూడా ఆర్టికల్లో మెన్షన్ చేసింది. యాజ్ ఇఫ్ దే వర్ బ్యాటిల్ ఫీల్డ్ హీరోస్. అంటే ఏదో యుద్ధం నుండి ఏదో సాధించి బయటకు వచ్చిన వాళ్ళగా వాళ్ళు ఫీల్ అవ్వడం. ఇంకా అలాగే ఈవెన్ రైట్ వింగ్ ఐడియాలజీ వాళ్ళు, హిందూ నేషనలిస్ట్ వాళ్ళు అనమాట, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వీళ్ళకి గార్లాండ్ అనేది కూడా వేశారు, పూలమాలలు ఎట్సెట్రా. అదంతా కూడాను దేనికోసం? అదంతా కూడాను వాళ్ళు ఏం సాధించారని. వాళ్ళు చేసింది బ్రూటల్ గ్యాంగ్ రేప్. దట్టు ఒక చిన్న పిల్లని కూడా చంపేశారు, వాళ్ళ కూతుర్ని. ఇంకా చిన్న పిల్ల, ఇన్ఫాంట్ లెస్ దాన్ 5 years ఏజ్ ఉన్న ఒక పాపని కూడా చంపేశారు. సో అది ఒక పెద్ద ఘనతలాగా వీళ్ళు ఇంకా చేయటం ఎట్సెట్రా దీనంతా కూడా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. సో యాజ్ ఆఫ్ నవ్ ఏంటి అంటే ఈ ఆర్టికల్ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దాట్ మనకి ఇక్కడ క్యూరేటివ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్, ఇవి ఆర్టికల్ దేని గురించి ఇచ్చారు అండ్ ఈమె ఎంత కష్టపడింది వీటిల్లోని, ఇదంతా కూడా మెన్షన్ చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక పదం అనేది మనకు మెన్షన్ చేస్తుంది, కార్సీరల్ ఫెమినిజం అని చెప్పేసి. కార్సీరల్ ఫెమినిజం అంటే అర్థం ఏంటి? వెన్ ఎవర్ లైక్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు జైల్ ఆర్ ప్రిజన్ రిలేటెడ్ అయితే అలాంటప్పుడు ఆ టైప్ ఆఫ్ ఫెమినిజం అంటే లిమిటెడ్గా ఆలోచించినట్లయితే, లిమిటెడ్ థాట్స్తో ఉంటే దాన్ని కార్సీరల్ ఫెమినిజం అంటారు. ఫెమినిజం అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా సరే విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ వెల్ఫేర్ అండ్ విమెన్ ప్రో పాలసీస్ అలాంటి వాటి కోసం ఫైట్ చేసే వాళ్ళని ఫెమినిజం అంటారు. కార్సీరియల్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా సరే వాళ్ళ థాట్స్ లిమిటెడ్ ఉన్నాయి, లేకపోతే రిలేటెడ్ టు జైల్ ఆర్ ప్రిజన్, దట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ కాల్డ్ as జనరలీ కార్సీరల్ ఫెమినిజం అనమాట. అండ్ అదే కాకుండా ఇక్కడ ఏంటని చెప్పేసి చెప్తున్నారు ఆథర్ అనేవాళ్ళు, లైక్ ఎప్పుడైతే మనం లిమిటేషన్స్ కానీ పిట్ఫాల్స్ కానీ ఎప్పుడైతే కార్సీరల్ ఫెమినిజం గురించి తెలుసుకుంటామో అండ్ అలానే ప్రిజన్ ఎబిలిటీ గురించి, రీఫార్మ్ పర్పెట్రేటర్స్ గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనకి ట్రూ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ అనేది తెలుస్తుంది, అవి నిలబడతాయని చెప్పేసి ఆథర్ చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైంది. మనకి పాలిటీ పరంగా కానీ ఆర్ అదర్వైజ్ విమెన్ ఎంపవర్మెంట్ కింద, ఎందుకంటే యాజ్ ఎ విమెన్ దట్టు ఒక హిందూ విమెన్ అండ్ దట్టు లైక్ ఈ విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్స్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్న క్యాండిడేట్ ఎంతో ఇంపార్టెంట్
కేస్ కాబట్టి విమెన్ ఎంపవర్మెంట్, సోషల్ జస్టిస్ పార్ట్లోని పాలిటీ పరంగా ఈ ఆర్టికల్ అనేది మనకి హైలీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ వీ షల్ మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ద బిగ్ 4 సబ్జెక్ట్స్ అని చెప్పేసి మనకి యూపీఎస్సీలో ఇంపార్టెంట్ అయిన 4 సబ్జెక్ట్స్ మీద అద్భుతమైన ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ అనమాట. మీరు ఈ సబ్జెక్ట్స్లోని ఏదో ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారనుకోండి, కేవలం 4,999 రూపీస్లో వస్తుందన్నమాట. ఇఫ్ అట్ ఆల్ 2 సబ్జెక్ట్స్ అనుకోండి 7,999 అండ్ 3 సబ్జెక్ట్స్ అనుకోండి 9,999. అది 4 కలిపి బిగ్ 4 కాంబో కింద తీసుకున్నారనుకోండి 11,999కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం వలన మీరు ఏంటంటే యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది ఈ సబ్జెక్ట్స్ పరంగా మీకు ఉంటుంది. మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము, ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది అండ్ దీని రిలేటెడ్ మీకు బ్యాక్గ్రౌండ్తో సహా ఎట్సెట్రా అంతా కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ టు 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ 6 workers killed in fire inside Nagaland rat hole coal mine. సో యాక్చువల్లీ ఇది మనకి ఏంటి అంటే GS3 పరంగా సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే ఇక్కడ ఏంటి అంటే GS2 స్కీమ్స్, ప్రోగ్రామ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ పరంగా కూడా ఈ ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే గవర్నమెంట్ ఏ విధంగా రూల్ చేస్తుంది, అడ్మినిస్ట్రేట్ చేస్తుంది ఎట్సెట్రా అని చెప్పేసి మనకి హైలీ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇంతకీ కరెంట్ అఫైర్స్లో ఏం అపేర్ అయింది? అయితే నాగాల్యాండ్లోని ఒక కోల్ మైన్ అనేది ఉండిందనమాట. కోల్ మైన్ అంటే ఏంటి? ఎక్కడైతే బొగ్గు అనేది తవ్వుతారో ఆ ఏరియాస్ని కోల్ మైనింగ్ అని చెప్పేసి అక్కడ కోల్ని, బొగ్గుని మైన్ చేస్తారు, అంటే తవ్వడం అనమాట. అయితే ఇది యూజువల్లీ ఎలాంటి ప్లేసెస్లోని, లైక్ ఎక్కడైతే పాత కాలపు ప్లేసెస్ అనేవి ఉంటాయో అలాంటి దగ్గర యూజువల్లీ ఉంటుంది. వేర్ నార్త్ ఈస్ట్లోకి వచ్చేసరికి చాలా హైగా ఉంటుందన్నమాట కోల్ అనేది. అండ్ కోల్ ఈజ్ వాట్ ఇఫ్ అట్ ఆల్ మనుషుల్ని యూజ్ చేసి తవ్వించారనుకోండి టెక్నాలజీ పరంగా, అది వాళ్ళకి చీపర్గా ఉంటుందన్నమాట. చీపర్ అంటే ఏంటి? కాస్ట్ ఎఫెక్టివ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మెషిన్స్ పెట్టి తవ్వించామనుకోండి కోల్, బొగ్గు ఎట్సెట్రా అదంతా కూడా వాళ్ళకి అదొక 1000 రూపాయలు అవుతుంది అనుకోండి. ఒకవేళ అక్కడ దగ్గరలోని ఉన్న లేబర్ని పెట్టి యూజ్ చేస్తారనుకోండి ఆల్మోస్ట్ ఒక 500-400లో తేలిపోతుంది అనమాట వాళ్ళకి. అందుకోసం అని చెప్పేసి నార్త్ ఈస్ట్లోని ఏం చేస్తారు, ఈ బొగ్గును తవ్వడం కోసం అని చెప్పేసి ఫిజికల్ లేబర్ అనేది యూజ్ చేస్తారు. ఫిజికల్ లేబర్ ఇన్ ద సెన్స్ మెన్ అనేవాళ్ళు. అయితే మేడం ఇది భూమి లోపల ఉంటుంది కదా, మనకి తెలిసినంత వరకు బొగ్గు ఎక్కడ దొరుకుతుంది? బయట దొరికితే ఇంకేమి తవ్వడం అని ఎందుకు అంటున్నాము? ఎర్త్ లోపల ఉంటుందనే కదా దాన్ని తవ్వడం అనే వర్డ్ వాడుతున్నాము. అయితే మేడం తవ్వాలి కదా, మరి అలాంటప్పుడు ఎలా తవ్వుతారు? ఆ ఫిజికల్ లేబరే ఏ విధంగా తవ్వుతారు? ర్యాట్ హోల్ మైనింగ్. దిస్ ఈజ్ ద కీవర్డ్. అందుకోసమే ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ర్యాట్ హోల్ మైనింగ్ అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక ఏరియా అనుకోండి, ఇక్కడంతా కూడా బొగ్గు ఉందనుకోండి. ఏం చేస్తారు? ఈ ఏరియాలోని ఏదైతే మట్టి అంటే ఎంటర్ అవ్వడానికి ఏదైతే ఉంటుందో అది ఇంత చిన్న ర్యాట్ దూర్ అంటే ఎలుక తెలుసు కదా, ఇంట్లో గట్ట ఎలుకలు కన్నాలు పెట్టాయి అనుకోండి ఎంత చిన్న చిన్న సైజుల్లో కన్నాలు పెడతాయో, అదేవిధంగా ఈ బొగ్గు ఎక్కడైతే అధికంగా దొరుకుతుందో ఆ ఏరియాస్లోని ఇలాగ ఈ విధంగా సర్కిల్గా ఏంటి కేవలం పాకుతూ ఒక మనిషి మాత్రమే ఎంటర్ అయ్యే విధంగా హోల్స్ అనేవి తవ్వుకొని లోపలికి వెళ్తారు. ఆ లోపల కోల్ ఏదైతే ఉందో అది కలెక్ట్ చేసుకొని మళ్ళా అదే రూట్ నుండి బయటకు వచ్చేస్తారు. అందుకే ఆ హోల్ని ఏమంటారు? ర్యాట్ హోల్ అంటారు. ఎందుకు? కేవలం ఎలక మాత్రమే దూరుతుందని కాదు, ఒక మనిషి ఒంగోని దూరేంత స్పేస్ అనేది తవ్వుకుంటారనమాట అలా లోపల వరకును.
ఇది వీళ్ళకి చాలా చాలా కాస్ట్ ఎఫెక్టివ్, ఎందుకంటే వాళ్ళకి అక్కడ లేబర్ కావాలి, వీళ్ళకి డబ్బు కావాలి, ఆ విధంగా ఇది కెట్ అయిపోతుంది అనమాట. అయితే రీసెంట్లీ నార్త్ ఈస్ట్లోని నాగాల్యాండ్లోని ఏం జరిగింది, ఇలా కోల్ మైనింగ్ జరుగుతున్నప్పుడేమొచ్చి ఒక 6 వర్కర్లు అంటే అక్కడ అగ్గు అనేది తగలడం వల్ల ఈ కోల్ మైనింగ్లోని చనిపోయారనమాట. యాక్చువల్లీ ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ దీన్నంతా కూడాను ఏమని చెప్పేసి అన్నారు, ర్యాట్ హోల్ మైనింగ్ ఏదైతే ఉందో ఈ ర్యాట్ హోల్ మైనింగ్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. అండ్ గవర్నమెంట్ కూడా దీని మీద స్ట్రిక్ట్ మెషర్స్ అనేవి కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా నార్త్ ఈస్ట్లోని ఈ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతూనే వస్తుందన్నమాట. అందుకోసమే ఇది కరెంట్ అఫైర్స్లో అపేర్ అవ్వటం అనేది జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి మీకు అర్థమైంది అని చెప్పేసి. సో చూడండి, ఇక్కడ వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు, ర్యాట్ హోల్ మైనింగ్ టన్నెల్. బిగ్ టన్నెల్ అంటే ఏంటి, ఒక సందు లేదా ఒక కన్నం ద్వారా ఇనఫ్ ఫర్ ఎ మిడ్ సైజ్డ్ అడల్ట్ టు క్రాల్ త్రూ. క్రాలింగ్ అంటే ఏంటి, పాకడం అనమాట. స్క్వాట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ కోల్ విత్ ఎ పికాక్స్. సో వాడు పాకడంతో పాటు లోపలికి వెళ్ళి కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మళ్ళీ తిరిగి బయటకు వచ్చేంత స్పేస్ లాగా వాళ్ళు తవ్వుకుంటారు. ఆ స్పేస్నే ర్యాట్ హోల్ మైనింగ్ అని చెప్పేసి సింపుల్గా అంటారనమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ దీని రిలేటెడ్ ఏంటి అంటే ఈరోజు 2 క్వశ్చన్స్ చూడడానికి ట్రై చేద్దాం. ఒకటి ఏంటి అంటే యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా మీద ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ క్వశ్చన్ ఒకటి ఉంది, అదొకటి చూద్దాం. అండ్ అది కాకుండా మనం ఇంకో క్వశ్చన్ అనేది కూడా ఫ్రేమ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ విధంగా 2 ఆన్సర్స్ అనేవి మీకు దొరికినట్టు అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆఫర్ ఆఫ్ ద డే కింద ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కింద తెలుగు మీడియం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాట్ 70% ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనకి గ్రూప్ 2 అనేది ఉంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటే ఫాస్ట్గా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే 10,000 రూపీస్ వర్త్ కోసం మీకు కేవలం 2,999 రూపీస్గా ఇస్తున్నారు. ఇది ఆఫర్ వచ్చేసరికి ఈరోజు మిడ్ నైట్ వరకు మాత్రమే. బట్ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇప్పుడు తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, తెలుగు మీడియంలో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా అద్భుతమైన ఆఫర్ అనమాట. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది యూపీఎస్సీ కోసం లాంచ్ చేయడం అనేది జరిగింది. సో మీరు డైలీ చూస్తున్నారు మన హిందూ అనాలిసిస్ ఎలా కవర్ చేస్తున్నాము, ఎడిటోరియల్ సురేష్ సార్ ఎలా కవర్ చేస్తున్నారు ఎట్సెట్రా. ఇదంతా కూడా నేను అవనియండి, శృతి మేడం అవనియండి, లేదా శ్రీనివాస్ సార్ అవనియండి, సురేష్ సార్ అవనియండి, ఎవరు తీసుకున్నా సరే అల్టిమేట్లీ మా యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే మీరు న్యూస్ పేపర్ నుండి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, మీకు బ్యాక్గ్రౌండ్ అనేది తెలియాలి. అలానే మీకు ఏంటి అంటే యూపీఎస్సీలో అది ఏ విధంగా మీకు ఇంపార్టెంట్ అనేది కూడా మీకు తెలియాలి. అది మా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండ్ కాంటెక్స్ట్ అనమాట. అయితే ద హిందూ ఒక్కటే మనం ప్రిపేర్ అయితే సరిపోతుందా? సరిపోదు. దానితో పాటు మన లైవ్ మింట్, హిందుస్థాన్ టైమ్స్ అని, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని, యోజనాలు, కురుక్షేత్రాలు ఇలాంటివి కూడా ప్రిపేర్ అవ్వాలి. దానితో పాటు ఓపెన్ మైండ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దానికోసం అని చెప్పేసి ఏంటి అంటే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు కరెంట్ అఫైర్స్ కోర్స్ మాడ్యూల్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీంట్లోని మనకి ద హిందూతో పాటు రోజు ఈవినింగ్ 8 o'clockకి కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది జరుగుతుంది. అది నేనే టేకప్ చేస్తాను. దాంట్లో మీకు డిబేట్స్ అనేవి జరిపిస్తాను. అండ్ అలానే మనకి ఈవెన్ పీడిఎఫ్ అనేది కూడా కరెంట్ అఫైర్స్ వేరే ఆర్టికల్స్ నుండి కవర్ చేయడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ హిందూతో పాటు. ఆ తర్వాత కూడా మీకు ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. లైవ్ క్లాసెస్తో పాటు వీక్లీ మంత్లీ టెస్ట్ అనేవి జరుగుతుంది. డైలీ వీక్లీ మంత్లీ సిఏ పీడిఎఫ్స్ అనేవి ఇస్తాము. 2000+ MCQs అనేవి టోటల్లీ మీకు ప్రొవైడ్ చేస్తాం విత్ ఎక్స్ప్లెనేషన్. ఎలా అంటే మనకి ఆబ్వియస్లీ చూడండి, నేను ఇక్కడ డైలీ క్లాస్లోని ద హిందూలో ఒక క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈవినింగ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డైలీ అట్లీస్ట్ 2 ఉంటుంది. అలా చూసుకుంటే మనకి మంత్లీ ఏమోంచి
ఇలా ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్ అక్కడే అయిపోతాయి. అండ్ అలానే మంత్లీ వీక్లీ క్విజెస్ అనేవి జరుగుతాయి. అలా మీరు చూసుకుంటే 2000+ MCQs లిటరలీ మీరు ప్రిలిమ్స్కి వెళ్ళే లోపల ప్రాక్టీస్ అయిపోతుంది. ఇన్ దిస్ వే మీకు ఏ విధంగా అంటే ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ అండ్ అలానే హిందుస్థాన్ టైమ్స్ అని, లైవ్ యోజన, కురుక్షేత్రాలు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ ముందు రివిజన్ అనేది కూడా చేస్తాం. సో మన క్లాసెస్ ఎలా రన్ అవుతాయి, పీడిఎఫ్స్ ఎంత క్వాలిటేటివ్గా ఉంటాయి, ఏంటి క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ స్టాండర్డ్స్లో ఉండడం, అదంతా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు 499 రూపీస్ పర్ మంత్ కట్టి జాయిన్ అవ్వచ్చు. 1 మంత్ చూడండి మీకు నచ్చింది అంటే యూ కెన్ జాయిన్ అండ్ యూ కెన్ కంటిన్యూ ఆర్ అదర్వైజ్ మీ ఇష్టం కూడాను. అండ్ అలానే లైఫ్ టైం వ్యాలిడిటీతో కావాలనుకుంటే కేవలం 9,999 రూపీస్ అనమాట. మీరు త్వరగా జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ సి ఇక్కడ మీకు మేము ఏ విధంగా డైలీ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసి క్వశ్చన్స్ అనేవి కూడా ఇస్తాము విత్ సోర్సెస్తో సహా అనేది మీకు చూపిస్తాను. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి మనకి మొన్నటిదనమాట. విండ్ స్టార్మ్స్ ఫస్ట్ ఆర్టికల్ జియోగ్రఫీ రిలేటెడ్, బీబీసీ నుండి కూడాను. అండ్ అలానే ఒంగా రిలేటెడ్ టీఐబీ నుండి చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఎకానమీ రిలేటెడ్ అనమాట. ఇది వచ్చేసరికి డౌన్ టు అర్త్ నుండి తీసుకోవడం జరిగింది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇండియా టుడే ఆర్టికల్, రిపబ్లిక్ వరల్డ్ అండ్ అలానే బిజినెస్ స్టాండర్డ్ నుండి. అండ్ వీటి మీద డిస్కషన్స్తో పాటు క్వశ్చన్స్ కూడా ఇదిగోండి MCQs అనేవి విండ్ స్టార్మ్స్ మీద, ఉంగా మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా డైలీ, వీక్లీ, మంత్లీ పీడిఎఫ్స్, వీక్లీ క్విజెస్, మంత్లీ క్విజెస్, ఎగ్జామ్స్కి ముందు టెస్ట్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మీరు కేవలం ఇప్పుడు రోజుకి చూసుకుంటే మీకు అట్లీస్ట్ ఏంటి అంటే ఒక 50 రూపీస్ కూడా పడదు. కరెంట్ అఫైర్స్ అంత క్వాలిటేటివ్ మాడ్యూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అది మీరు చూసి ఎలా అవుతుంది, డిబేట్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా డిస్కషన్స్ చేస్తాం అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. కేవలం ఎట్ ద రేట్ ఆఫ్ 499 రూపీస్కి అనమాట. లేదా లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఎస్, త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఎందుకంటే ప్రజెంట్ ఆఫర్స్లో కోర్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి. అయితే ఈరోజు క్వశ్చన్స్ అనేవి చూద్దామమ్మా. 2018 బేసిస్ ఒక క్వశ్చన్ వచ్చింది. సీ దిస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆధార్ కార్డ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆర్ డొమైసైల్. చూసారా, డైరెక్ట్ క్వశ్చన్. అందుకే కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు ఆర్టికల్ విన్నారంటే స్ట్రైట్ అవే స్టేట్మెంట్ ఉంచాలా లేదని మీకే తెలుస్తుంది. వన్స్ ఇష్యూడ్ ఆధార్ కార్డ్ కెన్ నాట్ బి డియాక్టివేటెడ్ ఆర్ రిమిటెడ్ బై ద ఇష్యూయింగ్ అథారిటీ. ఇష్యూయింగ్ అథారిటీ అనేది ఎవరు? UIDAI బాడీ కదా. UIDAI బాడీ ఇష్యూ చేయడంతో పాటు మిగతా పవర్స్ కూడా ఎవరి దగ్గర ఉంటుంది? ఈ పాయింట్స్ రెండు నేను చాలా క్లియర్గా మీకు చెప్పాను. అది ఆర్టికల్ మీరు విన్నారంటే సింప్లీ 2 మార్కులు 28 పేపర్లో మీ చేతుల్లో ఉన్నట్టే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? A1 ఓన్లీ, B2 ఓన్లీ, C బోత్, D నన్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ 2018 క్వశ్చన్. ఇప్పుడు మనం చూద్దాం క్వశ్చన్ అనేది. క్వశ్చన్ ఆఫ్ ద డే, consider the following statements regarding tiger. Due to agouti genes, tiger's fur is in golden color. First statement, its IUCN status is critically endangered. Okay, so already tiger a panthers gurinchi explain cheyadam ane jarigindi. Which of the following are true? A1 only, B2 only, C both, D none. Okay, so this is all about this articles today. We shall meet again tomorrow. Until then, have a good day. And వీటికి ఆన్సర్స్ అనేవి కూడా చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అప్రిసియేషన్స్ అండ్ ఆల్. అండ్ ఇలానే మీకు ఒకవేళ నా ఎఫర్ట్స్ కానీ అండ్ అలానే మన ఎనాలిసిస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సపోర్ట్ అస్. అండ్ అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళతోటి. అండ్ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. అండ్ అలానే మీకు ఇంకేమైనా క్వైరీస్ కానీ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, టేక్ కేర్. అండ్ ఇలానే మీరు కన్సిస్టెంట్గా చదువుతుంటే డెఫినెట్లీ ద డే విల్ కమ్, యూ విల్ బీ ఇన్ టు సివిల్ సర్వీసెస్ పొజిషన్. ఓకే, యువర్ డ్రీమ్ పొజిషన్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఓకే, I hope so and all the best.